అడిగిన సుప్రీంకోర్టు వారు ఇచ్చిన ఎస్సీ వర్గీకరణ తీర్పును మరి పునఃపరిశీలించాలని మరి దళిత సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు భారత్ బంద్ పిలుపు మేరకు ఈరోజు బందర్లో బంద్ నిర్వహిస్తున్నాం. మరి వర్గీకరణ చేయడం వల్ల మరి భారతదేశంలో 59 ఎస్సీ కులాలు అనేక కులాలు నష్టపోయే పరిస్థితి ఉంది. మరి దీని క్రిమినల్ విధానం అమలు చేయడం వల్ల మరి రాబోయే తరాలకి అసలు రిజర్వేషన్ లేకుండా పోయే పరిస్థితి ఉంది. ఎందుకంటే మరి ఉద్యోగుల్లో క్రిమినల్ ఇంప్లిమెంట్ చేస్తే వాళ్ళ పిల్లలకి రిజర్వేషన్ ఉండదు, అలాగే వ్యాపారస్తుల పిల్లలకి చేస్తే వాళ్ళ పిల్లలకి రిజర్వేషన్ ఉండదు. మరి వర్గీకరణ సరైన పద్ధతిలో జరగలేదు. మరి అసలు వర్గీకరణ అనేది వద్దు, ఐక్యత ఉంటేనే ముద్దు. ఇది కేవలం రాజకీయం కుట్ర. ఇది ఎలక్షన్ల కోసం, ఓటు బ్యాంక్ కోసం చేసే వర్గీకరణ తప్ప మరి భారత రాజ్యాంగం ప్రకారం వర్గీకరణ చేసే అవకాశం లేదు. కాబట్టి సుప్రీంకోర్టు ఈ విషయాన్ని పునఃపరిశీలించాలి. అదే అందుకే మీకు వర్గీకరణ చేయాలంటే ఈ భారతదేశంలో ఆస్తుల్ని దళితులకి వర్గీకరణ పంచండి. మీ భూములు మొత్తం మీరు తీసుకొని కేవలం రిజర్వేషన్ విషయంలో మరి మాకు అన్యాయం చేస్తూ మమ్మల్ని ముక్కలు చేస్తూ విడగొట్టే ప్రయత్నం చేయడం బాధాకరం. మరి ఖచ్చితంగా సుప్రీంకోర్టు విషయంలో పునఃపరిశీలించి వర్గీకరణ ఆపి మరి దళితులందరికీ సమానంగా ఐక్యత ఉండే కృషి చేయాలని, క్రిమినల్ విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలని చెప్పేసి మరి భారతదేశం ఆస్తుల్ని మరి అందరికీ పంచాలని డిమాండ్ చేస్తా ఉన్నాం.